హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్సు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. ఈ జ్యోతిషం బచక్రంలో సూర్యుడు, చంద్రుడు యొక్క మిగిలినటువంటి గ్రహాలకి స్థానం కల్పించి ఆ యొక్క 27 నక్షత్రాలను సృష్టించి వాటికి ఒక శక్తిని ప్రసాదించి అధిదేవతలను సంకల్పించి మనకి అవి తెలుసుకునేటైతే మనకి నక్షత్ర ఆధారిత అధిదేవత ఎవరు, ఏ పూజ చేసేటట్టయితే ఆ నక్షత్ర సంబంధంగా ఆ నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహం ఏంటి, ఆ నక్షత్రం వారు ఎలా చేస్తే బాగుంటుందని తెలుసుకునేటట్టయితే మనం ఎక్కువగా మంచిని, శుభాన్ని మనం పొందగలం అన్నమాట. కనుక నక్షత్ర ఆధారిత ఆరాధన, దైవ ఆరాధన. హిందూ సంస్కృతిలో నక్షత్రాలు కేవలం ఖగోళ వస్తువులు మాత్రమే కాదు, అవి మానవ జీవితంపై ప్రభావం చూపే శక్తి కేంద్రాలుగా పరిగణించబడతాయి. ప్రతి నక్షత్రం ఒక ప్రత్యేకమైన శక్తిని, స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ శక్తులను సమతుల్యం చేసుకోవడానికి ప్రతి నక్షత్రానికి ఒక దైవ స్వరూపాన్ని అనుసంధానం చేశారు. గణపతి వివిధ రూపాలను ధరించడానికి కారణం ఇదే. ఆయనలోని ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటుంది. ఇది కేరళ జ్యోతిష గ్రంథాల్లో తెలియపరచారన్నమాట. ఆయా నక్షత్రాల ప్రభావాన్ని నియంత్రించడానికి తోడ్పడుతుంది. అశ్విని నక్షత్రం, ఇది మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్వని, భరణి, కృత్తిక అని. ఈ అశ్విని నక్షత్రానికి ద్విముఖ గణపతి. అశ్విని నక్షత్రం వేగంగా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ద్విముఖ గణపతి 2 దిశల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించగలడు. ఈ ఆరాధన వలన వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. 2 భరణి, సిద్ధ గణపతి. భరణి నక్షత్రం కష్టపడి పనిచేసే స్వభావాన్ని సూచిస్తుంది. సిద్ధ గణపతి ఆరాధన వల్ల చేసే పనుల్లో విజయం మరియు సిద్ధి లభిస్తాయి. బుద్ధికి శుద్ధి ఉన్న సిద్ధి కలుగును. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కృత్తికా నక్షత్రం, ఇది ఉచ్చిష్ట గణపతి. కృత్తికా నక్షత్రం శక్తివంతమైనది, అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఉచ్చిష్ట గణపతి ఆరాధన వల్ల సంపద మరియు కోరికలు అనేటటువంటి తీరతాయి, నెరవేరుతాయి. రోహిణి, విఘ్న గణపతి. రోహిణి నక్షత్రం సృజనాత్మక శక్తిని ప్రతీక. విఘ్న గణపతి ఆరాధన వలన సృజనాత్మక పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. నెక్స్ట్ మృగశిర నక్షత్రం, ఇది క్షిప్ర గణపతి. మృగశిర నక్షత్రం చురుకుదనాన్ని సూచిస్తుంది. క్షిప్ర గణపతి ఆరాధన వలన పనులు వేగంగా, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తవుతాయి. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం, హేరంబ గణపతి. ఆరుద్ర నక్షత్రం తీవ్రమైన, లోతైన ఆలోచనలు సూచిస్తుంది. హేరంబ గణపతి ఆరాధన వలన ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం అనేటటువంటి పెరుగుతాయి. సుఫలితాలు పొందగలం. పునర్వసు నక్షత్రం, లక్ష్మీ గణపతి. పునర్వసు నక్షత్రం పునరుద్ధరణకు సూచిస్తుంది. లక్ష్మీ గణపతి ఆరాధన వలన సంపద, అదృష్టం మరియు శ్రేయస్సు లభిస్తాయి. పుష్యమి నక్షత్రం వారు మహాగణపతి. పుష్యమి నక్షత్రం పోషణ మరియు అభివృద్ధికి ప్రతీక. మహాగణపతి ఆరాధన వలన అన్ని కోరికలు నెరవేరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం, దీనికి విజయ గణపతి. కేరళ జ్యోతిష గ్రంథాల్లో విజయ గణపతిని ఆరాధించమని చెప్పారు. ఆశ్లేష నక్షత్రం జ్ఞానం మరియు అంతర్దృష్టిని సూచిస్తుంది. విజయ గణపతి ఆరాధన వలన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మఖా నక్షత్రం, ఇది నృత్య గణపతి. మఖా నక్షత్రం నాయకత్వ లక్ష్యాలను సూచిస్తుంది. నృత్య గణపతి ఆరాధన వలన జీవితం ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం, ఊర్ధ్వ గణపతి. పుబ్బా నక్షత్రం సంతోషం మరియు విశ్రాంతిని సూచిస్తుంది. ఊర్ధ్వ గణపతి ఆరాధన వల్ల జీవితం ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరా నక్షత్రం, ఇది ఏకాక్షర గణపతి. ఉత్తరా నక్షత్రం స్థిరత్వం మరియు విజయాన్ని సూచిస్తుంది. ఏకాక్షర గణపతి ఆరాధన వలన ఏకాగ్రత మరియు జ్ఞానం పెరుగుతాయి.
హస్తా నక్షత్రం వరద గణపతి. హస్తా నక్షత్రం క్రియ మరియు ప్రతిభకు ప్రతీక. వరద గణపతి ఆరాధన వలన కోరికలు తీరి ఆశీస్సులు లభిస్తాయి. చిత్తా నక్షత్రం త్రియక్షర గణపతి. తాగు రావత్తు యావత్తు త్రియక్షర గణపతి. చిత్తా నక్షత్రం సృజనాత్మకత మరియు కళాత్మకత సూచిస్తుంది. త్రియక్షర గణపతి ఆరాధన వలన కళా నైపుణ్యాలు పెరుగుతాయి. స్వాతి నక్షత్రం క్షిప్రసాద గణపతి. స్వాతి నక్షత్రం స్వతంత్రతను సూచిస్తుంది. క్షిప్రసాద గణపతి ఆరాధన వలన పనులు వేగంగా పూర్తయి కోరికలు త్వరగా నెరవేరుతాయి. విశాఖ నక్షత్రం హరిద్ర గణపతి. విశాఖ నక్షత్రం శక్తి మరియు లక్ష్యాలను సూచిస్తుంది. హరిద్ర గణపతి ఆరాధన వలన శుభకార్యాలు సౌభాగ్యం లభిస్తాయి. అనురాధ నక్షత్రం ఏకదంత గణపతి. అనురాధ నక్షత్రం స్నేహం మరియు సహకారాన్ని సూచిస్తుంది. ఏకదంత గణపతి ఆరాధన వల్ల అడ్డంకులు తొలగి ఉన్నత స్థితి కలుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం సృష్టి గణపతి. జ్యేష్ఠ నక్షత్రం శక్తి మరియు జ్ఞానాన్ని సూచిస్తుంది. సృష్టి గణపతి ఆరాధన వలన కొత్త పనులకు శ్రీకారం చుట్టడంలో విజయం లభిస్తుంది. మూలా నక్షత్రం ఉద్దాన గణపతి. మూలా నక్షత్రం పరివర్తన సూచిస్తుంది. ఉద్దాన గణపతి ఆరాధన వలన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు రుణ విమోచన గణపతి. పూర్వాషాఢ నక్షత్రం విజయం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. రుణ విమోచన గణపతి ఆరాధన వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం దుండి గణపతి. ఉత్తరాషాఢ నక్షత్రం విజయం మరియు నాయకత్వాన్ని సూచిస్తుంది. దుండి గణపతి ఆరాధన వలన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శ్రవణం ద్విముఖ గణపతి. శ్రవణ నక్షత్రం జ్ఞాన సముపార్జన సూచిస్తుంది. ద్విముఖ గణపతి ఆరాధన వలన విద్య మరియు జ్ఞానంలో ఉన్నత స్థితి లభిస్తుంది. ధనిష్ట నక్షత్రం త్రిముఖ గణపతి. ధనిష్ట నక్షత్రం సంపద మరియు పేరు ప్రఖ్యాతను సూచిస్తుంది. త్రిముఖ గణపతి ఆరాధన వలన సంపద పెరుగుతుంది. శతభిష నక్షత్రం సింహ గణపతి. శతభిష నక్షత్రం వైద్యం మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. సింహ గణపతి ఆరాధన వలన భయం తొలగి ధైర్యం లభిస్తుంది. పూర్వాభాద్ర నక్షత్రం యోగ గణపతి. పూర్వాభాద్ర నక్షత్రం ఆధ్యాత్మికతను సూచిస్తుంది. యోగ గణపతి ఆరాధన వలన ఆధ్యాత్మికత పురోగతి లభిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు దుర్గా గణపతి. ఉత్తరాభాద్ర నక్షత్రం శాంతి మరియు సంరక్షణను సూచిస్తుంది. దుర్గా గణపతి ఆరాధన వలన దుష్ట శక్తులు దూరంగా ఉంటాయి. రేవతి 27వ నక్షత్రం సంకటహర గణపతి. రేవతి నక్షత్రం అదృష్టం మరియు సంపదను సూచిస్తుంది. సంకటహర గణపతి ఆరాధన వలన కష్టాలు తొలుగుతాయి. ఈ ఆరాధన ద్వారా వ్యక్తులు తమ నక్షత్రానికి అనుగుణంగా దైవాన్ని పూజించి జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక సవాళ్లను అధిగమించవచ్చని కేరళ జ్యోతిష గ్రంథాల్లో చెప్పి ఉన్నారన్నమాట. కనుక అట్లాగే మనకి ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటటువంటి ద్వాదశ భావాలు అనేటటువంటి అనమాట. తనుభావం అని కుటుంబ స్థానం, 2వ స్థానాన్ని కుటుంబ స్థానం, 3వ స్థానాన్ని విక్రమ స్థానం సోదర స్థానం అని, 4వ స్థానాన్ని గృహభూ వాహన స్థానం అని, హ్యాపీనెస్ స్థానం అని, 5వ స్థానం పుత్రభావం అని, ఇట్లా ద్వాదశ భావాలు అనేటటువంటిది ఈ జ్యోతిషం ప్రకారంగా మానవ జీవితంలో విభిన్న రంగాలకు అంటే ఈ భావాలు 12 భావాలకు సంబంధించినటువంటి ఉన్నాయి ప్రభావితం చేస్తాయి. నక్షత్రాలు మరియు వాటి అధిష్టాన దేవతల ఆరాధన ద్వారా ఈ భావాల్లోని ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఈ విధానం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత కర్మ మరియు దైవానుగ్రహం మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. నక్షత్ర ఆధారిత ఆరాధన వ్యక్తిగత కష్టాలకు ఒక చక్కటి పరిష్కారాన్ని చూపిస్తున్నది. అధిదేవత, నక్షత్రాలకు అధిదేవత అనేటటువంటిది ఉంటాయి అన్నమాట. ఆ అధిదేవతలు పూజించేటట్టయితే మనం మానవుడు లోక కళ్యాణం కొరకు ఈ శాస్త్రాలు చెప్పారు. కనుక ఈ యొక్క దైవ నక్షత్ర దైవాలను కనుక మనం ప్రసన్నం చేసుకునేటట్టయితే, అది పూజ చేసేటట్టయితే ఆటోమేటిక్గా మనం మంచి సుఫలితాలు అనేది మనం పొందగలం. మంగళమత్ శుభం భూయాత్.